యాజకుడు లోకంతో కలిసిపోయి లోకపు రాజకీయాలతో మమేకమైపోతూ ఉన్నాడు. తన భుజస్కంధాల మీద దేవుడుంచిన ఆ బాధ్యత మరిచిపోయి లోకస్తుడిగా, లోకానుసారిగా మిగిలిపోతున్నాడు. క్రైస్తవ జనమ, లోకానికి వేరుగా ఆయన పిల్లలుగా మనం బ్రతుకుదాం గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం, లోకానికి వేరుగా, లోకానికి వేరుగా, లోకస్తులకు వేరుగా మనం బ్రతకాలి. లోకస్తులు ఉన్నారు, పార్క్కి వెళ్దామా, పిక్నిక్కి వెళ్దామా, మాసప్ ట్యాంక్కి వెళ్దామా, ట్యాంక్ బండికి వెళ్దామా, లుంబిని పార్క్కి వెళ్దామా, సంజీయ పార్క్కి వెళ్దామా, ఎక్కడ టైం పాస్ చేద్దామా, ఏ టీవీ మీడియా దగ్గర గడుపుదామా, ఏ సోషల్ మీడియా దగ్గర గడుపుదామని వీటి దగ్గర లోకస్తులు గడుపుతారు. నేను అలా చూడాలనుకోలేదు యేసయ్య. నేను చూసినప్పుడెల్లా ప్రజలకు ప్రభువుకు మధ్యవర్తిగా నేను చూడాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను యాజకురాలిగా దేవుడు నిర్ణయించాడు. తన పవిత్ర రక్తంతో కడిగి యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. అయితే ఈ కడవరి దినాల్లో సంఘం ఏమైపోయిందో చెప్తాను. ఈ కడవరి దినాల్లో సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, బ్రాంచ్ మందిరాలు పెరుగుతున్నాయి. మా మందిరానికి 10,000 వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు. సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తి తగ్గిపోతుంది. ప్రభుతో గడిపే వ్యక్తులు తగ్గిపోతున్నారు, ప్రార్థనా పరులు తగ్గిపోతున్నారు, ఉపవసించే ప్రజలు తగ్గిపోతున్నారు. మందిరానికి క్రమంగా వచ్చి దేవుని మందిరంలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ప్రజలు తక్కువైపోతున్నారు. ఏ సేవకుని అడిగినా, ఒకప్పుడు మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళండి, ఇప్పుడు 500 మంది వస్తున్నారండి. 100 మంది ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా? 50 మంది వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 1000 మంది అయ్యారు కదా, ఎంతమంది వస్తున్నారండి? ఒక 20 మంది. ఏంటి సంఖ్య పెరిగింది కానీ భక్తి సరుకు ప్రజల్లో తగ్గిపోతుంది. సంఘాలు విస్తరిస్తున్నాయి కానీ ఆ ఆత్మీయ నాణ్యత ప్రజల్లో కొదువైపోతుంది. ఒకప్పుడు ఏ తల్లిని కదిలించినా రోజుకొచ్చి 4 గంటలు నేను ప్రార్థనలో గడుపుతానండి, 5 గంటలు ప్రార్థనలో గడుపుతానండి, మోకరించానంటే ప్రార్థన గదిలో నుంచి 2 గంటలు 3 గంటల సేపు బయటికి రానండి. కొంతమంది చెప్పే మాట, సూర్యుడు ముఖం చూడకుండా కొన్ని రోజుల పాటు ప్రార్థనలు గడుపుతానండి. నిన్ను అడుగుతా, ఇంత భక్తిగా దేవుని దగ్గర కూర్చున్నావే, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. రోజుకొచ్చి కనీసం 1 గంట మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? పురుషులారా, పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి నీ విషయమై దేవుని సన్నిధిలో గోజాడుతూ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే, నా వైపు చూడ, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవం నీకుందా? ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు చాలా భక్తి కలిగిన బిడ్డ. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తూ, అన్నయ్య ప్రతిరోజు నేను ప్రార్థించుకుంటా, ప్రతిరోజు ప్రార్థించుకొని రోజు నా బ్రతుకులో ఉండదు. నేను ప్రార్థన గదిలోకి వెళ్తే కనీసం 2 గంటల సేపు దేవునితో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటికి రానన్నయ్య. తమ్ముడు నోవా, ప్రార్థన చేసుకోవటానికి వెళ్తే ఆ ప్రార్థన గదిలో నుంచి 2 గంటల సేపు ప్రభుతో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను రానన్నయ్యా, కావాలంటే చెల్లి శృతిని అడగండి అన్నాడు. తమ్ముడా, నీ మాట చెప్పే విధానంలోని స్వచ్ఛత కనపడుతుంది, చెల్లిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్న మాట వింటున్నప్పుడు నా లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా దీన్ని ఆమేనని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. యాజకుడికి రాజకీయాలతో ఏం పని బాబు? నువ్వు యాజకుడివయ్యా, యాజకుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళని కుర్చీ మీద నుంచి దించి వీళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళని రాజులుగా ఇదే నీ పని? కుట్రలో చేరాడు, కుతంత్రంలో చేరాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు సంఘం వెళ్తుందో చూడండి. ఈరోజు సంఘాలు విస్తరిస్తున్నాయి, సంఖ్య విస్తరిస్తుంది, జనాలు విస్తరిస్తున్నారు. ఆరాధన సమయాలు మార్పు చేసి, ఒకప్పుడు ఆదివారం 1 ఆరాధన జరిగితే ఇప్పుడు మా మందిరంలో 4 ఆరాధనలు జరుగుతున్నాయండి. మందిరం సరిపోవట్లేదండి, 10,000 మంది వస్తున్నారండి. ఈ 10,000 మందిలో ప్రార్థనా పరులు ఎంతమంది? పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భ్రష్ట యవ్వనతరం ఎంతమంది లేరు మందిరాల్లో? పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ఏడవలేని స్థితిలో ఉన్న ప్రజలు ఎంతమంది లేరు?
ఏం తమ్ముడా ప్రార్థన చేసుకోలేదు? టైం లేదన్నా. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదా? రోజుకొచ్చి సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? 3 గంటలన్నా, 4 గంటలన్నా. మంచమే వెళ్ళేటప్పుడు కూడా ఒకప్పుడు చాలామంది క్రైస్తవులు మంచం మీదకి వెళ్ళేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ బాయా? మీకెడ తెలుసు? మీరు కూడా బ్యాచ్లో ఉన్నారేమో చూడండి. ఆ తలగడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటే దాని సిగ్నల్స్ అట బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంట. కొంతమంది తలగడ పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఒకప్పుడు బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి, నా కళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ ఆశతో బైబిల్ పక్కన పెట్టుకునేవాళ్ళు. ఈరోజు చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆస్తిపరులు అయిపోయారు. ఆస్తి పెరిగింది, భక్తి తగ్గింది. డబ్బు పెరిగింది, పవిత్రత తగ్గిపోయింది. అంతస్తులు పెరిగాయి, హోదా పెరిగాయి. ఒకప్పుడు నీ జీతం ఎంతయ్యా? 15,000. ఇప్పుడు ఎంతయ్యా నీ జీతం? 2 లక్షల రూపాయలు. 15,000 రూపాయల జీతం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళావా? వెళ్ళకపోవటం ఏంటి సార్? ఆదివారం వెళ్ళా, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళా, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళా. మరి ఇప్పుడు 2 లక్షలు అయిన తర్వాత మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళట్లేదు సార్? ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్తున్నా, బుధవారం శనివారం ఎక్కడ సార్? బిజీ లైఫ్ సార్. సంఘానికి డబ్బు పెరిగింది, భక్తి తగ్గిపోతుంది. సంఖ్య పెరుగుతుంది, ఆ ఆత్మీయ నాణ్యత క్షీణించిపోతుంది. ఎందుకో తెలుసా? సమయం లేక కాదు. స్నేహం చేయాల్సిన దేవునితో స్నేహం చేయకుండా, స్నేహం చేయకూడని వాటితో క్రైస్తవ సంఘం స్నేహం చేస్తుంది. దీని గురించి యాకోబు భక్తుడు వేదనతో ఓ భయంకరమైన మాట అంటాడు. ఆ మాట చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, అయినా రాయబడింది, చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి తమ్ముళ్ళు అందరూ పెద్దగా చెప్పండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. తమ్ముళ్ళు నా వైపు చూడండి, ఈ మాట ఆలోచించండి. దీని ముందు ప్రభు వాడిన పదం చూడండి, ఎంత పెద్ద భయంకరమైన మాట వాడాడు. వ్యభిచారునులారా అన్నాడు. సహజంగా ఈ పదం ఎక్కడ ఆపాదిస్తాం? భర్త ఉండగా చెడ్డ కార్యక్రమాలు చేసే స్త్రీని ఆ మాట అంటాం. భార్య ఉండగా చెడ్డ కార్యక్రమాలు చేసేవాడిని అంత పెద్ద పదాన్ని వాడతాం. కానీ ఇక్కడ సంఘం అంత పెద్ద ద్రోహ కార్యం చేయలా. మరి ఆ సంఘాన్ని పట్టుకొని ఏమంటాడు? వ్యభిచారునులారా అంటాడు. అయ్యా, సంఘం చేసిన వ్యభిచారం ఏంటయ్యా? ఏం చేసిందో తెలుసా? సహవాసం చేయాల్సిన దేవునితో స్నేహం నా వైపు చూడండి. సహవాసం చేయాల్సిన దేవునితో సహవాసం చేయకుండా మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఆయన పంపిన పరిశుద్ధాత్మతో సహవాసము చేయటానికి మనం పిలువబడ్డాం. దేవుడు ఎందుకు పిలిచాడు? తండ్రి అయిన దేవునితో సహవాసం చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధాత్మతో సహవాసం చేయటానికి. ఎందుకు పిలిచాడు అంటే వాక్యంతో స్నేహం చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవునితో స్నేహం చేయమని దేవుడు పిలిస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? లోకస్తులతో స్నేహం చేస్తున్నాడు. ఆకతో ఈ అక్కతో స్నేహం చేసి కూర్చొని ముచ్చట్లకు కూర్చొని 3 గంటల సేపు పోసుకోలే మాటలన్నీ మాట్లాడి, సిస్టరు అప్పుడే 3 అయిపోయింది, 3 గంటలు దాటిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుందాం లేదు సిస్టరు, మనం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు కుదరలేదులే అని వీళ్ళు కళ్ళు మూసుకొని ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని నువ్వు సెలవిచ్చావు కదా, మేము తెలిసి తెలియక ఏమైనా దోషం మాట్లాడితే నువ్వు క్షమించు నాయనా, యేసు నామములో అడుగుతున్నావు తండ్రి. చూడండి, అసలు వీళ్ళే తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటారు. తెలిసి తెలియక ఏవైనా మాట్లాడితే, అంటే తెలిసి తెలియకుండా మాట్లాడావు, నువ్వేమైనా అమాయకురాలివా, అమాయకుడువా? దేవుడు అనుకుంటాడు, ఒరే యాక్టరా, ఏమిరా ఈ ప్రార్థన,
రాజశేఖరయ్య గారు అయితే బాగా చెప్తాడు దీని గురించిక. ఒరే యాక్టర్, తెలిసి తెలియక వినండి. కొందరు ముచ్చట్లనే లోక స్నేహంలో పడిపోయారు. నా దేవుడు ముచ్చట్లనే లోక స్నేహంలో పడిపోయిన వాడిని గురించి, వ్యభిచారునులారా, మీరు అదే పద్ధతిలో లోకంతో స్నేహం చేయటంలో కొనసాగితే తర్వాత మీరు దేవునికి ఎంత పెద్ద మాట అక్క, ఏమవుతారట? మనం బాప్తిస్మం తీసుకుంది యేసయ్యకి మిత్రులు కావాలన్నా శత్రువులు కావాలన్నా, యేసయ్యను హత్తుకొని బ్రతకాలన్నా యేసయ్యకి విరోధులుగా మారాలన్నా? అయ్యో, యేసయ్యకి మనం విరోధులు అవటం ఏంటండి? మనసులో కూడా ఆలోచన లేదుగా. అయ్యో, దేవునికి మనం విరోధులం అవటం ఏంటండి? నీ మనస్సులో లేకపోవచ్చు. నీ స్నేహం సరైనది కాకపోతే ఈ సెల్ ఫోన్తో 24 గంటలు నువ్వు స్నేహం చేయి, సోషల్ మీడియాతో 24 గంటలు నువ్వు స్నేహం చేస్తే, వార్తాపత్రికల దగ్గర, టీవీ మీడియా దగ్గర 24 గంటలు నువ్వు స్నేహం చేయటం ప్రారంభిస్తే ఒకానొక రోజు దేవునికి శత్రువు అవుతావు. ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, ఈ ఉపవాసం, ఈ పరిశుద్ధత, ఈ దైవికమైన అంతస్తు ఇదంతా కోల్పోయి ఒక భ్రష్టమైన వ్యక్తిగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉంది. తమ్ముడు, ఈరోజు ప్రతి వ్యక్తి దేని కొరకు ప్రార్థన చేసుకోవాలో తెలుసా? నేనే ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య, ఈ శుద్ధీకరణ కోటాల్లో ఒక్క దాని మీద జయం దేవుడు నాకు ఇవ్వాలని 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను అన్నయ్య అన్నాడు. యవనస్తుడు కదా, నేనేమనుకున్నానంటే సహజంగా యవన బలహీనతలు కొన్ని ఉంటాయి కదా, ఆ యవన బలహీనతల కొరకు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాడేమోనని చెప్పి నేను అంతటితో ఆగకుండా, తమ్ముడు దేని మీద జయం ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నావు తమ్ముడు అన్న. మొహమాటం లేకుండా ఏమన్నాడు తెలుసా? ఈ సెల్ ఫోన్ మీద దేవుడు జయం ఇవ్వాలని ప్రార్థనలో ఉన్నానన్న. నా వైపు చూడాలి. ఈ సెల్ ఫోన్ మీద నాకు దేవుడు జయం ఇవ్వాలని, ఈ సెల్ ఫోన్ మీద దేవుడు నాకు జయం ఇవ్వాలని సెల్ ఫోన్ మీద జయం కొరకు ప్రార్థన చేస్తున్నానన్న. 3-3.5 గంటలు దీని దగ్గర గడుపుతున్నా. ఆ 3.5 గంటలే నా దేవునితో గడిపితే నా కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్ని కుటుంబాలు నేను కట్టగలను కదా, ఎన్ని బ్రతుకులు బాగు చేయగలను కదా. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినట్లుగా ఒక యాజకుడిగా ఎంత చక్కగా నేను తీర్చిదిద్దబడలను కదా. యాజకుడిగా ఉండాల్సిన నేను, యాజకత్వం చేయాల్సిన నేను రాజకీయం చేస్తున్నాను. కొన్ని మాటలు మీరు వినేటప్పుడు అనుకుంటారు, మరి ఇట్లా జరుగుతుందా లోకంలో? నేను చెప్పేవి కొంతమందికి వింతగా ఉండొచ్చు. మీకు కావాలంటే మన టెలిఫోన్ అటెండ్ చేసి అక్కోళ్ళని అడగండి. కొంతమంది చెప్పే స్టోరీలు వింటే వాళ్ళకి మతిపోద్ది. రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే, ఈ సెల్ ఫోన్లో బాధలు చెప్పుకునేవాళ్ళు, సమస్యలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ బాధలు వింటూ ఉంటే రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే వాళ్ళ జుట్టు గొడుగులాగా పైకి లేస్తుంది. కావాలంటే అడగండి. అంత విచిత్రమైన, ఇట్లా జరిగిద్దా, ఇలా జరిగిద్దా? ఓ పెంతుకోస్తు సంస్థ ఓ తల్లి ఫోన్ చేసింది, అయ్యగారు ప్రతిరోజు మన వాక్యం వింటాను, నేను వెళ్ళే సంఘానికి తప్పక వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మా తాత వాళ్ళు ఆ సంఘ పునాది, మా నాన్న వాళ్ళు అక్కడే పెరిగారు. ఇన్ని సంవత్సరాలు ఆ సంఘంలో పెరిగిన తర్వాత వెళ్ళకపోతే ఎలా అని చెప్పి తప్పని పరిస్థితుల్లో ఆ సంఘానికి వెళ్తున్నా. కానీ మనసు లేదు అయ్యగారు. సరే, లేకపోయినా ఏదో యూట్యూబ్లో మీకులాగా కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు వాక్యాలు వింటూ నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాను అయ్యగారు. ఏంటమ్మా, ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? మా సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు అయ్యగారు, వాళ్ళని సంఘ పెద్దలు అంటాం కంటే కుట్రదారులు అయ్యగారు, కుట్రదారులు. ఏంటమ్మా సంఘ పెద్దలను పట్టుకొని కుట్రదారులు అంటున్నావు? అవునయ్యా, సంఘానికి ఎవరైనా కొత్తగా వస్తే సేవకుడికి దగ్గరగా ఉంటూ సేవకు సహకరించే వాళ్ళగా ఉంటే, ఆహా వీడు మన తర్వాత వెనక్కి వచ్చి మనకంటే ముందు వెళ్తాడా, పాస్టర్ గారికి అంత సన్నిహితుడు అవుతాడా, వీడిని దేవునికి దూరం చేయాలి, సారీ పాస్టర్ గారికి దూరం చేయాలంటే ఏం చేయాలి? ఈ పని మీద ఒక వర్గం చర్చిలో పనిచేస్తుందంట. మీకేమన్నా అర్థమైంది ఈ మాట? ఈ పని చేయటానికి సంఘంలో ఒక వర్గం పని చేస్తుందట. ఆవిడ చెప్పిన ఒక తీవ్రమైన మాట ఏంటో తెలుసా? ఒక అబ్బాయి యవనస్తుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ ఉండి
ఇక్కడ మా మందిరానికి వస్తున్నాడు. అసలు పాతదిగా ఉన్న మందిరం అందంగా తయారు చేశాడు. కొన్ని లక్షల రూపాయలు దేవునికి ఇచ్చాడు. దైవ సేవకుడు కృతజ్ఞతగా మనసులో ఆ బిడ్డ పట్ల కృతజ్ఞతగా చాలా అభిమానంగా ఉండేవాడు. ఈ సేవకుడికి ఆ కొత్తగా వచ్చిన అబ్బాయికి ఉన్న ఆ దైవికమైన సంబంధం చెడగొట్టడానికి మా మందిరానికి వచ్చి ఒక అందమైన అమ్మాయిని ఎరగా వేశారండి. నేను మాట్లాడే మాట అబద్ధమైతే నా నోట దేవుడించిన సత్యవాక్కు తీసేయును గాక. ఒక అమ్మాయిని ఎరగా వేసారండి. ఆ అమ్మాయిని ఎరగా వేసే పరంపరలో పలానా వ్యక్తిని వాడుకున్నారండి. ఆ అబ్బాయి చాలా నిష్ట కలిగినాడు. ఈరోజు చర్చి మానేశాడండి అని చెప్తూ ముగింపులో ఏముందో తెలుసా? అలాంటి దౌర్భాగ్యపు పనులకు మా సంఘంలో కొంతమంది పెద్దలు ఒకప్పుడు నన్ను కూడా వాడుకున్నారండి. మా సంఘంలో ఇట్లా జరుగుతాయా? మా సంఘంలో జరిగిందండి. నేను కూడా అలాంటి దరిద్రపు కార్యక్రమాలు కొన్నిసార్లు చేశానండి. ఎంత ప్రస్తుత స్థితికి దిగజారిపోయిందండి. నువ్వు యాజకురాలివి. నా దేవుడు నిన్ను చూసినప్పుడల్లా పాపాత్ములైన ప్రజలకు పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరురాల్ని నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు వారు తిమోతి కొత్తలో రాస్తూ ఇలా అంటాడు, తిమోతి, నువ్వు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీ కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి. నా వైపు చూస్తున్నారా? తిమోతి, నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, తిమోతి అనే పేరు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు విడుస్తావే, నీ కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి తిమోతి. నా ప్రభు నిన్ను గూర్చి అనాలి. నువ్వు పరలోకంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఎలిజబెత్, నిన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళ నుండి జాలువారి కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి. వెంకటేష్, నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రతిరోజు సాయంత్రం కుటుంబారాధన చేసుకుంటావే, కుటుంబారాధన చేసుకునే ఒక దైవికమైన యాజకుడు నీలో నాకు కనపడతాడు. నీ పేరు గుర్తొచ్చినప్పుడల్లా నిండు చలికాలంలో, ఎముకలు కొరికే చలికాలంలో కూడా అరుణోదయపు దినాన లేచి 2 చేతులు ఎత్తి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తావే, ఆ కన్నీటి ప్రార్థన నాకు గుర్తొస్తుంది. యాజకుడిగా దేవుడు కోరుకుంటే నశించిపోతున్న ప్రజలకు పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా నిలవబడి వీరిని ఐక్యపరచమని అబ్యాతారును యాజకుడిగా నిలవబెడితే, ఈ యాజకుడు రాజకీయంలో అడుగుపెట్టి ఈయన కుర్చీ ఎక్కిద్దాం, ఆయన్ని దించుదాం, ఈ కుట్రలో చేరారు. దైవజన్మ జీవితంలో ఎప్పుడు చేతనైతే ఎవరికైనా మేలు చేయి. ఒకవేళ మేలు చేయటం చేత కాకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కుట్రదారుల గుంపులో పొరపాటును నువ్వు చేరొద్దు. ఆమేన్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అసలు జ్యోతక్క ఒకప్పుడు ఎట్టుండేదో తెలుసా అన్న? అసలు అప్పుడు ఉండేది జ్యోతక్క ఫైరు. జెర్మియా ఒకప్పుడు ఎట్టుండేవాడు తెలుసా? ఫైరు. అవి విన్నవాడు. మరి ఇప్పుడు ఎట్టున్నారు? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఒకసారి ఇట్టాను, ఇంకా కోట్ల కొలది ప్రజలు మందిరానికి రావాలి. నశించిపోతున్న కోటాను కోట్ల మంది ప్రజలు దేవుని వాక్యం విని పరలోక రాజ్యం కొరకు ఆయత్తపడాలి. వ్యవస్థను కట్టే పనిలో నేను పాలిభాగస్తుని కావాలని, యాజకత్వంలో మనం పాలిభాగస్తులం కావాలి, కానీ రాజకీయాలలో పాలిభాగస్తులం కాకూడదు. సొలొమోను రాజు అయ్యాడు, దయాదాక్షిణ్యం లేకుండా
కనికరం లేకుండా నిర్దాక్షిణంగా ఒక్కొక్కరిని ఏరిపారేయటం ప్రారంభించాడు. ఈ సంవత్సరాంతపు దినాలలో ఆ గుణాలను మనం ఏరిపారవేయుదుంగాక, అహాన్ని ఏరిపారవేయుదుంగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. అపవిత్రతను ఏరిపారవేయుదుంగాక. యాజకులుగా ఉండాల్సిన మనం యాజకులుగానే బ్రతుకుదుంగాక. ఎప్పుడు లోకంతో స్నేహం చేయకుండా ప్రభువుతో స్నేహం చేసే ఆయన స్నేహితులుగా బ్రతుకుదుముగాక. మూడవది, ఈ తర్వాత ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? చూడండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. నాతో కలిసి, నేరు కుమారుడును ఇజ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఏతేరు కుమారుడును యోధా వారి సేనాధిపతియునైన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులనగు ఈ ఇద్దరిని ఆ మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వానిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. ఇది ఎవరి జీవితంలో జరిగింది అంటే యోవాబు జీవితంలో జరిగింది. తన సైన్యాధ్యక్షుడు బెనాయాని పంపించి చంపేయమన్నాడు. రైట్, యోవాబును చంపాడు. యోవాబు ఎవరయ్య అంటే గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, అయ్యో అబ్నేరు అయ్యయ్యో కన్నీటి కథ. ఈ శుద్ధీకరణ కోటలో మొట్టమొదటి రోజు మనం విన్నాం. అబ్నేరు వాస్తవంగా దావీదుతో సమాధాన పడాలని వచ్చాడు. ఒకప్పుడు తప్పు చేశాడు, నిజమే, దిద్దుబాటు చేసుకున్నాడు. దావీదుతో సమాధాన పడటానికి వచ్చాడు. సమాధాన పడుతున్నానన్న వంకతో కత్తి తీసుకొని అబ్నేరు పొట్టలో పొడిచి పిడిదిప్పి బయటకు లాగితే పేగులు కుప్పలాగా బయటకు వచ్చినాయి. అత్యంత క్రూరంగా అబ్నేరును, అత్యంత క్రూరంగా అమాషాను ఇద్దరిని చంపాడు. ఎవరి అనుమతితో చంపాడు? దావీదు అనుమతితో చంపాడా లేదా? ఏమండి, రాజ్యంలో ఒకరిని చంపాలి, ఒకరిని బ్రతికించాలంటే ఎవరి అనుమతి కావాలి? పెద్దగా చెప్పండి సార్, ఎవరి అనుమతి కావాలి? రాజు అనుమతి కాకుండా మా ఓడు స్వచిత్తం దైవచిత్తం కొంత, స్వచిత్తం కొంత, సగం ఆ నేత సగం ఈ నేత అంటారు చూసారా. స్వచిత్తం ఎక్కువ. రాజున్నాడే, రాజును అడగాల. రాజును అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం నేను ఎట్లా తీసుకుంటా? రాజును అడగకుండా ఇంత పెద్ద అడుగు నేను ఎలా వేస్తా? రాజును అడిగి ఆ తర్వాత చేయాలి కదా అని రాజును అడగకుండా తానే నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా చంపాడు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? తనకంటే యోగ్యులంట, తనకంటే నీతిపరులంట. ఒకవేళ వాళ్ళని చంపాల్సి వస్తే తప్పు చేశారు, నిజమే. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు తనకంటే నీతిపరులు, తనకంటే న్యాయవంతులు, తనకంటే మంచితనం కలిగిన వాళ్ళు కదా. నిజంగా వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళని చంపాల్సి వస్తే మొదట యోవాబు తనను తాను చంపుకొని ఆ తర్వాత వాళ్ళని చంపాలా. మనిషికి ఉండే నైజం ఏంటో తెలుసా? తన కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును వెతకటానికి ప్రయత్నం చేస్తారు. అన్న, అక్క, అమ్మ, తమ్ముడు, చెల్లి, నీ ఇంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయిగా. నీ పిల్లల్లో ఎన్ని లోపాలు లేవు? నీ కొడుకులో ఎన్ని లోపాలు లేవు? నీ కుమార్తెలో ఎన్ని లోపాలు లేవు? అరే, కుమార్తెలు కుమారులు దాకెందుకు, అసలు నీలో ఎన్ని లోపాలు లేవు? ఇన్ని లోపాలు నీ లోపల పెట్టుకొని ఎవరిని కూర్చో మాట్లాడుతూ, ఎవరిని కూర్చో హెచ్చరిస్తూ, ఎవరినో నిందిస్తూ, ఎవరినో దూషణకరంగా మాట్లాడుతున్నావంటే నీవెవరివో తెలుసా? యోబు లాంటివాడివి. నిన్ను నీవు పరిశీలించుకుంటే ఇంకొకళ్ళ గురించి మాట్లాడటానికి నీకు నోరు రాదు. నీ కుటుంబాన్ని బోతద్దం పెట్టి చూసుకుంటే ఇంకొకళ్ళ గురించి నేను మాట్లాడలేనేసయ్యా,
నా బ్రతికే ఇన్ని లోపాలు, నా ఇంట్లోనే ఈ కొదువులు, నా ఇంట్లోనే ఈ లోపాలు, నా ఇంట్లోనే ఈ బలహీనతలు, నా పిల్లల్లోనే ఈ బలహీనతలు, నా భర్తలోనే ఈ ఇన్ని బలహీనతలు పెట్టుకొని ఇంకొకరిని కూర్చి నేను ఎలా మాట్లాడగలను? నువ్వు తాళం వేసుకుంటావు. వాళ్ళు తనకంటే నీతిపరులు, తనకంటే యోగ్యులు. అలాంటి వాళ్ళను చంపడానికి బయలుదేరాడు. నేనంట, చంపేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఏమండి, రాజ్యంలో రాజు అనుమతి లేకుండా ఏక వాలటానికి వీల్లేదని మనం గ్రంథాల్లో చదువుతాం కదా. తల వెంట్రుక కూడా ఒక మనిషి తన కాలు కూడా పైకెత్తకూడదు అని ఆది కాండంలోనే మనం చూస్తాం కదా. రాజు పర్మిషన్ లేకుండా ఇద్దరిని చంపాడు. హౌ డేర్! ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ అనుమతి లేకుండా ఏ ఒక్క పని చేయొద్దు. ఈరోజు ఒక చిన్న పని చేసావంటే, చిన్న పనిలో తప్పిపోయిన ఆడబిడ్డ రేపు ఎంత పెద్ద పనిలోనైనా తప్పిపోద్ది. సేవకులుగా మా దగ్గరుండే పిల్లలు పై ఫేతో చెల్లెళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా దైవజనురాలను అడుగుతారు. కూరగాయల మార్కెట్కి బయటికి వెళ్ళాలన్నా, ఫెయిత్తో దాటి మందిరపు కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళాలన్నా అంత క్రమశిక్షణ కలిగిన బిడ్డలు. ఫెయిత్తో దాటి బయటికి వెళ్ళాలన్నా సేవకురాలికి చెప్పి, మీరు అనుకుంటారా ఇది బానిసత్వం అని? బానిసత్వం కాదు, భద్రత, భద్రత, భద్రత. ఆ బిడ్డలను కన్నికలుగా కాపాడాలి. పిల్లలకి చెప్తారు, తమ్ముడు జార్జ్, రాజు, ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళొద్దు. నా వయసు 30 సంవత్సరాలే, నా వయసు 20 సంవత్సరాలే, సేవలో బలపడ్డాలే, పండిపోయాలే అని అనుకోకండి. నా దేవుని వాక్యం దేవుడు శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. డౌట్తో, నా వైపు చూడాలి, డౌట్తో పంపించాడా? జాగ్రత్త కోసం పంపించాడా? వీడు ఒంటరిగా పంపిస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరి పనులు చేస్తారట, వీడు తొంటరి పనులు చేస్తాడు అన్న డౌట్తో కాదు. ఆ తొంటరి పనులు చేసే అవకాశం లేకుండా ఉండటానికి భద్రత కోసం ఇద్దరిని పంపించాడు. బిడ్డల మాట వింటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? లోపట ఏం మాకు తెలియదా, ఈయన మాకు చెప్పేది ఏంటి, మా ముసలినానికి ఆయనకేం తెలుసు, మా అమ్మకేం తెలుసు. బిడ్డలారా, ఎక్కడ స్వయపు ఆత్మ పని చేస్తుందో వాడు ఆత్మీయంగా స్థిరపడ్డావు. ఎప్పుడు క్రైస్తవ జీవితంలో సామెతల గ్రంథంలో రాసింది కదా, అనేక మంది ఆలోచనకర్తలుండుట పట్టణమునకు. నీ భర్తకు తెలియకుండా నువ్వు సెల్ ఫోన్ కొని సెల్ ఫోన్ చాటును నువ్వు వాడుతున్నావు అంటే యోవాబు ఆత్మ నీ మీద ఉంది. నీ భర్తకు తెలియకుండా ఫోన్ నీ చేతిలో ఉందని ఎవరెవరికో నువ్వు డబ్బులు పంపిస్తున్నావంటే, భార్యకు తెలియకుండా ఇంకొక పర్సనల్ నంబర్ నీ లైఫ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావంటే యోవాబు ఆత్మ నీ మీద ఉంది. జనాలు కనపడేటప్పుడేమో డొక్కు ఫోన్ చూపిస్తారు. ఆ డొక్కు ఫోన్ కాకుండా స్మార్ట్ ఫోన్ ఒకటి 1,50,000 రూపాయలు, అది ఎవరికి చూపించడు. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఇది ఎవరాత్మో తెలుసా? దావీదు ఎరగకుండానే వాళ్ళిద్దరిని చంపించాడు. ఎప్పుడు జీవితంలో ఒక నాయకత్వం క్రింద బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ఇంకోటి ఏది లేదు. నా మాట మీకు అర్థమైందా? ఒక నాయకత్వం క్రింద, ఒక మంచి నాయకత్వం కింద, ఒక మంచి తండ్రి సంరక్షణలో, ఓ మంచి తల్లి సంరక్షణలో, ఓ మంచి కాపరి సంరక్షణలో, బాధ్యత కలిగిన భర్త పర్యవేక్షణలో ఒక స్త్రీ బ్రతకటం, పిల్లలు బ్రతకటం, సంఘం బ్రతకటం, విశ్వాసులు బ్రతకటం, అది సంఘానికి క్షేమం. జార్జి అని చెప్పారు కదా, అబ్రహాము కుటుంబాన్ని గురించి నీకు ఇష్టం వచ్చినట్టు చేయిపో అన్నాడట శారన్నని. నాకు అసలు కదిలిపోయింది ఆ రోజు. మేము విశ్వాస వీరులు అని అనుకుంటే, విశ్వాస వీరులు నా వైపు చూడండి, అబ్రహాం అయ్యి అంటంతో విశ్వాస వీరుడు, నో డౌట్. శారమ్మ విశ్వాస వీరురాలు. ఆ విశ్వాస వీరురాలు నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా?
నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదురా తెల్లే. నా ఉసురు నీకు తగులును కాక. మీరు ఎట్టా చూస్తున్నారంటే అనయ్య, మీరు దానికే షాక్ అయ్యారంటే ఎందుకు నవ్వినట్టు అంటే మీ అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, నేను అట్లా అందాం అనుకోలేదు, కానీ మీరు నవ్విన నవ్వును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మాటగా మీరు షాక్ అయితే మా ఇంట్లో వినబడే మాటలకి గుండెపోటే వచ్చేస్తుంది ఏమన్నా. ఏదో గుండె అన్నావు కదా తమ్ముడు, ఏదో ఎవడో తమ్ముడు గుండీ పెట్టుకోకుండా వచ్చాడట. తమ్ముడా, నువ్వు గుండీ పెట్టుకోకపోతే నాకు గుండెపోటు వస్తుంది, గుండీ పెట్టుకో అన్నాడంట. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ చూస్తున్నారంటే, నా ఉసురు నీకు తగులును కాక అనే మాట చాలా చిన్న మాట అన్నా. మా ఇంట్లో అది నార్మల్ అన్నా, నార్మల్. అసలు ఆటలో పిహెచ్డి చేసిన అక్కోళ్ళు కొంతమంది ఉండి ఉండొచ్చు. ఏది బూతులాడే మాటలు, విశ్వాసుల నోట రాకూడని అబ్బో అపవిత్రమైన మాటలు ఎవరైనా ఉన్నారా? భక్తిలో నువ్వు స్థిరపడాలంటే దుస్తులను కాదు, కానీ నువ్వు తొలగించాల్సింది దుస్తత్వాన్ని నువ్వు తొలగించాలి. వ్యక్తులను కాదు, ఆ వ్యక్తిత్వాన్ని యేసు నామములో మనలో నుంచి తొలగించి వేయుదుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎరగకుండా చేశాడు. ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి సార్. అసలు ఒకప్పుడు సంఘం ఎలా ఉండేదో తెలుసా? విశ్వాసులు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకున్నా అనయ్య, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమా కాదా. ఆ రోజుల్లో ప్రతిదానికి అడిగేవాళ్ళు, అన్నయ్య స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య, కొనుక్కోవాలా లేదా, అట్లా అడిగేవాళ్ళు. ఈరోజు సంఘం ఎంత ఎదిగిందో తెలుసా? అమ్మాయి పెళ్లి పెట్టుకొని, డేట్ ఫిక్స్ చేసుకొని, పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేసుకొని, అన్నయ్య ఫిబ్రవరి 31వ తారీఖు మా అమ్మాయి పెళ్ళి అన్నయ్య, మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నయ్య. ఎప్పుడు ఫిబ్రవరి 31వ తారీఖు మీరు వచ్చి పెళ్ళిలో వాక్యం చెప్పాలన్నయ్య అని అంటే, అమ్మ నాకు ఆల్రెడీ డేట్ అయిపోయిందమ్మా, ఫిక్స్ అయిపోయింది. 31వ తారీఖు కాదు, కానీ ఆ తల్లి చెప్పిన రోజు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందమ్మా అంటే ఈ మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోద్దో తెలుసా? అవును, ఆ ఎబెనెజర్ గారి ఇంటికి వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మా ఇంటికి ఎందుకు వస్తాడు? ఆ జాన్ బాబు గారి ఇంటికైతే రాజు అన్న ఎగేసుకొని పోతాడు. లోక భాష. కొంతమంది చూడండి, ఇక స్టేజీ దిగారంటే అమ్మమ్మమ్మమ్మ యేసు నాయన, ఇంకేమి చెప్పుదును. ఆ జాన్ బాబు గారు ఇంటికైతే ఎగేసుకొని పోతాడు. మా ఇళ్ళకి వస్తారా? మాలాంటి పేదోళ్ళు వాళ్ళకి కనపడరులేండి. ఇప్పుడు మారిపోయారు, నిజంగా చాలా మారేవరా తల్లి. ఎంత మారేమో చెప్పమంటారా? ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించిన దానికంటే మించిన ప్రేమ ఈరోజు మా గుండెల్లో దేవుడు కుమ్మరించాడు. సంఘం పట్ల కృతజ్ఞత, విశ్వాసుల పట్ల బాధ్యత, ఒక్కొక్క కుటుంబాన్ని ప్రేమించే కోణంలో మేము సేవకొచ్చిన ప్రారంభ దినాల్లో మిమ్మల్ని ప్రేమించిన విధానం వేరు. ఈరోజు మిమ్మల్ని ప్రేమించిన విధానం ఆ స్థాయి చెప్పలేను, కానీ ఆ స్థాయి చెప్పుకొని నా ప్రభువును తక్కువ నేను చేయలేను, కానీ క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో, క్రీస్తు సంఘం కొరకు తాను ఏం చేయ ఉద్దేశించడానికి క్రీస్తు సంఘం కొరకు ఎంత దిగాడో అంత నేను చెప్పలేను, కానీ ఆయన సేవ చేస్తున్నాం కదా, అందులో కొంత పాలిభాగస్తుడు అవటానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్తే మేమన్, గట్టిగా చెప్తే మేమన్. దావీదు ఎరగకుండానే చంపేశాడు. అయితే వీళ్ళల్లో ఒకళ్ళని చంపడానికి కారణం ఏంటంటే, అబ్నేరుని చంపడానికి కారణం ఏంటంటే, అబ్నేరు తన తమ్ముడు చెప్పాలి, మనం చెప్పారు కదా, ఆషాయేలును లేడి పాదాలంత వేగంగా పరిగెత్తేవాడంట, అలాంటి వాడిని చంపేశాడు. నేనంట అబ్నేరు ఆషాహేలుని చంపడానికి కారణం అబ్నేరు తప్ప, ఆషాహేలు తప్ప? చెప్పాలి. అబ్నేరు తప్పు కాదు. వద్దు నాయనా నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో అని అంటా ఉన్నాడు. ఈయనేం చేశాడో తెలుసా? యోవాబు తమ్ముడు రారా చూసుకుందాం అంటున్నాడు.
వద్దు నాయనా, నువ్వు ఆగు, మనం ఇట్లా చేసుకోవద్దు, ఆగు ఆగు అంటే రారా చూసుకుందామని మీదకి వచ్చారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇట్లా కొడితే మీరు ఇంకో దెబ్బ అట్లా అంటారా అనరా? మంది ఇట్లా ఒక దెబ్బ నీ బ్యాచ్ కాదన్న అంటారా? అక్కడ అదే జరిగింది. అంటే ఈ వ్యక్తి ఎవరో తెలుసా? పగ గుండెల్లో పెట్టుకున్నాడు. బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడో గుండెల్లో పగ పెట్టుకునేవాడిగా ఉండకూడదు. అన్నా, నాకు వాళ్ళు చేసిన కీడు మీకేం తెలుసన్నా? నన్ను వాళ్ళు చాటున దూషించిన మాటలు మీకేం తెలుసన్నా? నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నాకెంత కీడు చేశారో తెలుసా? నా కుటుంబానికి గోతులు దవ్వారన్నా. వాళ్ళని ఏమని ప్రేమించగలిగేది? ఎట్లా హృదయంలో పగబెట్టుకోకుండా నిష్కల్మషమైన ప్రేమతో నిష్కల్మషమైన ప్రేమతో ఎట్లా నేను ప్రేమించగలిగేది? వాళ్ళు నాకు ఎంత కీడు చేశారో మీకేం తెలుసన్నా? అంత కీడు చేస్తున్న వ్యక్తులను నేను ఎట్లా ప్రేమించగలుగుతాను? మీరంటే సేవకులన్నా, నేను లోకంలో బ్రతుకుతున్నామన్నా, నేను క్షమించలేనన్నా అని అంటారా? నిన్నంట. నీవు ప్రభువుకి ఎక్కువ కీడు చేసావా? ఆ వ్యక్తి నీకు ఎక్కువ కీడు చేశాడా? ఆ వ్యక్తి నిన్నెక్కువ ఏడ్పించాడా? నీవు నీ ప్రభువుని ఎక్కువ ఏడ్పించావా? ఆ వ్యక్తి నీకు ఎక్కువ గాయాలు రేపాడా? నీ ప్రభువుకు నువ్వు ఎక్కువ గాయాలు రేపావా? రక్షణ పొందిన నాట నుండి పడుతూ లేస్తూ ఎన్నిసార్లు దుఃఖం కలుగు చేసినా లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపి, బిడ్డ రారా, అమ్మ రారా, దినదినం ఆయన వాత్సల్యం నూతనంగా పుట్టుకుంటూ వస్తుందట. నిన్నటి వరకు దుర్మార్గుడివి, దేవుడు ఆ రాత్రంతా ఈడు నిన్న దుర్మార్గం పనిచేసాడు కదా, ఈ నెట్టగొట్ట అనసాల ఎక్కడ తొక్కుదాం దొరుకుతాడు కదా, దొరికినప్పుడు చూద్దాంలే అని తెల్లారా పగతో లేవడంటే ఆయన పనుకునే దేవుడు కాదు. దేవరాత్రులు నేత్రాలు తెరిచి ఉండేవాడు. రైట్, ఏ సైకో మనం నిద్ర లేపడానికి పొద్దులే పాట పాడాల్సిన అవసరం లేదు. ఆయన కొనకడు, నిద్రపోడు. తెల్లారి నువ్వు లేచేటప్పుడు నా ప్రభు మనసులో ఏముంటుందో తెలుసా? ఈ బిడ్డ నా తట్టు తిరిగి నా తండ్రి అని పిలిస్తే, నా కుమారి అని చేతులు చాపి నా కౌగిట్లోకి నేను చేర్చుకోవాలని నిన్నటిదంతా మర్చిపోయి ఆయన వాత్సల్యం ఏ దినానికి ఆ దినం నూతనంగా పుట్టుకొస్తుందట.